నయీం బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తూనే ఉన్నారు. తమకు న్యాయం చేయాలంటూ నల్లగొండ జిల్లా భువనగిరి ఆర్డీఓ కార్యాలయానికి దాదాపు 300 మంది బాధితులు వచ్చారు. వీరంతా భువనగిరి లక్ష్మీ నరసింహస్వామి నగర్ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. నయీం అనుచరులు తమ ప్లాట్లను బలవంతంగా కొనుగోలు చేశారని బాధితులు అంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. ఆగస్టు 8న నగర శివారు ప్రాంతాల షాద్నగర్లో జరిగిన నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని బారిన పడినటువంటి బాధితులు అనేక మంది ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. ఈరోజు ఉదయం దాదాపు 300 మంది బాధితులు ఏదైతే భువనగిరి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి నగర్ వెంచర్లో 1993లో ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి వీరి వద్ద నుంచి 2007లో బలవంతంగా కొంతమందిని బెదిరించి డాక్యుమెంట్లు తీసుకున్నటువంటి నయీం మరియు అతని అనుచరుల బారి నుంచి తమని కాపాడాలని, ఇప్పటికైనా తమ ప్లాట్లు తమకు అందించేయాలని కూడా వీళ్ళు గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగా ఈరోజు ఆర్డీఓ సమక్షంలో విచారణ చేపట్టడం జరిగింది. ఎవరైతే వీరి వద్ద నుంచి ప్లాట్లు కొన్నటువంటి ఫస్ట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ హోల్డర్లతో పాటు అసలు రిజిస్ట్రేషన్ హోల్డర్లను కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. కానీ అసలు మొదటగా కొనుగోలు చేసినటువంటి ఓనర్లు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. దానికి సంబంధించి మనతో మాట్లాడే కొంతమంది బాధితులు ఉన్నారు. చెప్పండి, మొత్తం ఎంతమంది బాధితులు ఉన్నారు, మీరు ఏమని ఫిర్యాదు చేశారు? సార్ 1756 మంది ఫ్లాట్స్ ఉన్నాయి సార్. దీంట్లో గవర్నమెంట్ రిటైర్డ్ పర్సన్స్, పూర్ పీపుల్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ 1756 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడడానికి కారణము ఇక మీకు తెలిసిన విషయమే. ఇక్కడ ఎంతమంది బాధితులు ఉన్నారు కానీ ఈరోజు మేము ఒరిజినల్గా కూడా 1993లో ఏదైతే రిజిస్ట్రేషన్ జరగబడినాయో అటువంటి వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ 200 పైన మంది వచ్చారు. మరి ఈ యొక్క సమక్షంలో ఆర్డీఓ ఏదైతే హెయిరింగ్ పెట్టారో మరి ఈరోజు ఆర్డీఓ గారు లేని సమక్షంలో మరి ఈ శనివారానికి హెయిరింగ్కి ఇంప్లిమెంట్ చేశారు. శనివారం రోజు 10 గంటలకు రమ్మని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. మేము మామూలుగా వస్తున్నాం పోతున్నాం సార్. ఆడ మామూలుగానే ఉంది. ఇప్పుడైతే ఇప్పుడు తొవ్వి అంతా క్లీన్ చేసిరంట, రోడ్లు గిన్లు వేసిరంట. ఇదంతా ఎవరు చేసారు? ఎవరిదో వీరు ఎవరు చేసిరంటే నయీం గారు చేసిరని అంటున్నారు. మనం అంటే ఏదైతే మేము 1994లో తీసుకున్నటువంటి ప్లాట్కి సంబంధించిన డాక్యుమెంట్లు మా వద్దే ఉన్నాయి. దానికి సంబంధించి మేము అన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటున్నాం. ఈసీ తీస్తున్నాం. ప్రభుత్వ పరంగా రికార్డుల పరంగా తన భార్య పేరు మీద ఉన్నప్పటికీ కూడా ఏదైతే గత సంవత్సరం క్రితం చూసుకున్నట్టయితే ఇది కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కబ్జాకు పాల్పడ్డట్టుగా కూడా నేను గుర్తుంచుకున్నాను. దానిపైన కూడా నయీం అనుచరులే ఈ కబ్జాకు పాల్పడ్డట్టుగా కూడా అన్నాను కూడా చెప్తున్నారు. 94లో మల్కాజ్గిరి నుంచి వచ్చాము మేము. ఇక్కడ మాకు న్యాయం చేస్తారని చెప్పి వచ్చాము. ఇక్కడికి వస్తే ఇక్కడ ఆఫీసర్ సార్ లేరు, మళ్ళీ సాటర్డే రమ్మంటున్నారు. కాబట్టి మీరు తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలా, మా స్థలాలను మాకు అందజేయాలని అందరి తరపు నుంచి కోరుతున్నాం. 92 में खरीदे रजिस्ट्रेशन, इसको 93 में हुआ. हम लोग एवरी ईयर आके देखते थे. मगर क्या है बोलो तो 2003 और 4 में जो है कुछ नईम लोगों के, नईम का नाम है उसमें, तो उनके मेंबर्स आके जो है हमारे मेंबर्स को डरा रहे थे. डरा के क्या करे बोलो तो जो भी अमाउंट वो लोग दे रहे वो ले लेके पेपर हैंड ओवर्स कर दो बोल के बोले. मगर थोड़े लोग डर के मारे दे दिए. और हम लोग क्या है, हम ईमानदारी से खरीदे से वो हमारा को होना बोल के जब से हम लोग फाइट कर रहे. ये हमारी बच्ची का शादी था तो जब हम बेचने के लिए गए थे वहाँ पे तो पता चला कि नहीं, नईम के लोग कब्ज़ा कर लिए बोल के. तो फिर हम लोग क्या बोलते जब से परेशान हैं और बहुत ही मुसीबतों से महीने को किस्तों पे बहुत मुसीबत से अदा करे. रजिस्ट्री भी मुसीबत से करा, उसके बेटों का नहीं कराए. उल्ला बेईमानी करके हमारी ज़मीन हमारे से ले लिए. अब हम बात करें तो ये बोल रहे हैं कि 10,000 देते, दे दो ज़मीन और चले जाओ यहाँ से बोल के. ఈ ప్లాట్ నేను 93లో కొన్నానయ్యా. ఇల్లు అమ్ముకొని నవీన్ చేసాడు. నేను కొన్నాక 2 సంవత్సరాలకు వస్తే సంస్థ చేస్తా అంటే బుగులు పట్టి అంటే 93 నుంచి కూడా 93, 94 వివిధ సంవత్సరాల్లో మేము ఇక్కడ ప్లాట్ తీసుకున్న కొన్ని రోజుల తర్వాత నయీం అనుచరులు వాటిపైన కబ్జాకు రావడం జరిగింది. ప్రశ్నిస్తే అంత చూస్తామని బెదిరించడంతో మేము గత్యంతరం లేక ఇక్కడ నుంచి వెనుదిరిగామని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు పూర్తి స్థాయిలో న్యాయం కల్పించి తమ ప్లాట్లను తమకు అందేలా చూడాలని కూడా బాధితులందరూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, భువనగిరి ఆర్డీఓ కార్యాలయం.